Students, today our lesson is third lesson, Pyara Gaon. Pyara Gaon. ప్యారా గావ్ అంటే బ్యూటిఫుల్ విలేజ్. ఆల్రెడీ మన అందరికీ తెలుసు విలేజ్ అంటే ఎలా ఉంటుందో. ఇక్కడ అట్మాస్ఫియర్ చూసినట్లయితే విలేజ్ అట్మాస్ఫియర్ చూడండి. ఇక్కడ అంతా ఎలా కనిపిస్తున్నాయి మనకి, చిన్న చిన్న రోడ్స్, తర్వాత ఉన్నటువంటి ఇక్కడ బైల్ అంటే ఆక్సెస్, ట్రీస్, ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఫీల్డ్స్ ని హిందీలో ఏమంటారంటే ఖేత్, అలాగే కిసాన్ ఫార్మర్స్. నెక్స్ట్ బైల్ గాడి అంటే బుల్లక్. సో ఇక్కడ బైల్ గాడి అంటే బుల్లకాట్. అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అంటే మనకి ఎక్కువగా కనిపించేవి ఫీల్డ్స్, ఫార్మర్స్, చిన్న చిన్న హౌసెస్, ఇక్కడ ఉండేటువంటి యానిమల్స్ అంటే అగ్రికల్చర్ యూజ్ అయ్యేటువంటి యానిమల్స్ ఎక్కువగా, ఆక్సెస్ అంటే బైల్, ఇలాంటివి అనమాట. సో ఇక్కడ అన్ని చూస్తుంటే మనకు పక్కనేటువంటి అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకని బ్యూటిఫుల్ విలేజ్ అన్నారు అనమాట. అదే సిటీలో చూస్తే ఇలాంటి అట్మాస్ఫియర్ మనకి ఎక్కడ కనిపించదు. అందుకని మనకి ఈ లెసన్ లో ఎస్పెషల్ గా ప్యారా గావ్ అంటే లవ్లీ విలేజ్, అంటే మనకి ఇష్టమైనటువంటి విలేజ్ లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది చెప్తాం. రాణి और రమేష్ 8वीं कक्षा में पढ़ते हैं. రాణి और రమేష్, ఇక్కడ 2 నేమ్స్ చెప్తున్నానమ్మా నేను. రాణి और రమేష్ వాళ్ళిద్దరు గురించే ఈ లెసన్ లో ఎక్కువగా ఉంటుంది. 8वीं కక్ష అంటే 8th క్లాస్, వాళ్ళిద్దరు కూడా 8th క్లాస్ చదువుతున్నారు. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए. गर्मी అంటే సమ్మర్. సో సమ్మర్ హాలిడేస్ లో, गर्मी की छुट्टियां అంటే సమ్మర్ హాలిడేస్, गर्मी అంటే సమ్మర్. సమ్మర్ లో దాదాజీ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, తాతయ్య గారు అనమాట. ఉన్హే అప్నే గావ్ లే జానే కే లియే ఆయే. వీళ్ళని అంటే రాణి और రమేష్ ని వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ విలేజ్ తీసుకెళ్ళడానికి వచ్చారు. సబ్ మిల్కర్ సబేరే రేల్ సే నికలే. సో అందరూ కలిసి అంటే వాళ్ళ తాతయ్య గారితో పాటు వీళ్ళిద్దరు కూడా కలిసి సబేరే మీన్స్ ఎర్లీ మార్నింగ్. సబేరే అంటే ఎర్లీ మార్నింగ్. సవేరే అంటే ఎర్లీ మార్నింగ్. రైల్ సే నికలే, రైల్ అంటే ట్రైన్ కి వెళ్లారు. గాడి మే బడి భీడ్ థీ. గాడి అంటే ఇక్కడ రైల్ గాడి. ట్రైన్ లో బడి భీడ్, చాలా రష్ ఉంది. సమ్మర్ హాలిడేస్ లో మనకు తెలుసు ఎలా ఉంటాయి ట్రైన్స్ అనేవి. అందరూ కూడా అదే టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వేరే ప్లేసెస్ కి వెళ్లే వాళ్ళు విలేజ్ కి వెళ్లే వాళ్ళు, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి గాడి మే బడి భీడ్ థీ, ఆ ట్రైన్ లో చాలా రష్ గా ఉంది. భీడ్ అంటే రష్ అనమాట. ఫిర్ భీ జైసే తైసే బైఠనేకి జగహ్ మిల్ గయి. అయినా కూడా జైసే తైసే ఏదోలాగా బైఠనేకి జగహ్, కూర్చోడానికి ప్లేస్ దొరికింది. ఎవరికి? రాణి और రమేష్ అలాగే దాదాజీ. వీళ్ళ గురించి మనం ఈ లెసన్ లో చెప్పుకున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి ఆ ట్రైన్ అంత రష్ గా ఉన్నా కూడా ఏదో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్లేస్ దొరికింది అని చెప్పారు. షామ్ తక్ గావ్ పహుంచ్ గయే. షామ్ అంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కి వాళ్ళు విలేజ్ వెళ్లారు. అంటే ఎంత దూరమో చూసుకోండి. ఈవినింగ్ కి వాళ్ళు ఆ విలేజ్ వెళ్లారు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయలుగాడి లేక తయార్ थे. అక్కడ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎవరో వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. చాచాజీ అంటే వాళ్ళ బాబాయ్ అనమాట. ఆ ఊర్లో బాబాయ్ ఉన్నారు. ఆ వాళ్ళు వీళ్ళిద్దరి కోసం అంటే వీళ్ళిద్దరు వస్తున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బయలుగాడి లేక తయార్ थे. అక్కడ వెహికల్స్ ఏంటి అప్పట్లో, విలేజ్ లో వెహికల్స్ అంటే అప్పట్లో ఏమీ లేవు. సో బయలుగాడి అంటే బుల్లకోటే, ఎవరైనా వెళ్ళడానికి తీసుకురావడానికి, అగ్రికల్చర్ యూజ్ చేయడానికి అన్నిటి కూడా అవే. సో వీళ్ళని తీసుకురావడానికి కూడా చాచాజీ బయలుగాడి లేక బుల్లకాట్ తీసుకొని వచ్చారంటే ఎద్దుల బండి తీసుకొని వచ్చారు. బయలుగాడి ఖేతంకి కినారే చెన్నై లగి, అంటే రైల్వే స్టేషన్ కి వాళ్ళ విలేజ్ కి చాలా దూరం ఉందన్నమాట. అందుకని తీసుకొచ్చారు. దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు. ఖేతంకి కినారే. వీళ్ళు వెళ్లే దారంతా ఎలా ఉందంట, వెళ్లే దారంతా అటు ఇటు కూడా ఏమున్నాయి, ఖేత్ అంటే ఫీల్డ్స్, పొలం ఉందన్నమాట. కినారే చెల్లే లగే, కార్నర్స్ లో అంటే ఎక్కడ చూసినా సరే మీరు ఆ రోడ్ మధ్యలో ఉందంటే అటు ఇటు కూడా ఎక్కువగా ఫీల్డ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఖేతో మే కిసాన్ కామ్ కర్ రహే थे. ఆ ఫీల్డ్స్ లో ఎవరు వర్క్ చేస్తారు? కిసాన్, ఫార్మర్స్ అంతా కూడా వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఉన్నారు. పశువు చర్ రహే थे. పశువు అంటే యానిమల్స్ అనమాట. యానిమల్స్ అంటే అక్కడ ఏముంటాయి, బఫెలోస్, ఆక్సెస్ ఇవే ఉంటాయి. అవే చర్ రహే थे అంటే తింటున్నాయి అనమాట. గావ్ కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. సో విలేజ్ లో ఉన్నటువంటి గ్రీనిష్నెస్ ఎక్కడ చూసినా చెట్లు, మొక్కలు, పొలాలు చాలా గ్రీనిష్ గా ఉంటుంది. అది చాలా దేఖ్నే లాయక్, అందంగా ఉంది. వీళ్ళకి కొత్తగా ఉంది. ఎందుకంటే సిటీలో ఎక్కడ అంత గ్రీనిష్నెస్ కనిపించదు.
విలేజ్ లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా అనిపించింది. బాతం బాతమే ఘర్ ఆగయా, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. దాదీజీసే మిలే. దాదీజీ అంటే ఎవరు? నానమ్మ. ఆవిడ అక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. దాదీజీని బహుత్ లాడ్ ప్యార్ కియా. సో వీళ్ళు రాగానే చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గర తీసుకుని చాలా అఫెక్షనేట్ గా చూసారనమాట. ఎందుకంటే ఎవరైనా నానమ్మ తాతయ్య అయినా అమ్మమ్మ తాతయ్య అయినా ఎవరికైనా సరే మనోళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది. సో వీళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్ లో వస్తున్నారని చెప్పి నానమ్మ గారు చాలా బాగా వెయిట్ చేశారు. సో వీళ్ళు వెళ్ళగానే బాగా చూసుకున్నారు. సవేరే దోనం దూద్ పీకర్ దాదాజీ కే సాత్ గాంవ్ ఘూమ్నే నికలే. అంటే ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్, సవేరే అంటే నెక్స్ట్ డే మార్నింగ్, దోనం దూద్ పీకర్ ఇద్దరు కూడా మిల్క్ తాగేసి, దూద్ అంటే మిల్క్, దాదాజీ కే సాత్ గాంవ్ ఘూమ్నే నికలే. వాళ్ళ తాతయ్య గారితో పాటు గాంవ్ ఘూమ్నే, గాంవ్ అంటే ఆ విలేజ్ అంతా కూడా తిరగడానికి. సో విలేజ్ అంతా తిరగడానికి రెడీ అయ్యారు. వాళ్ళ తాతయ్య గారితో పాటు వెళ్తున్నారనమాట. సో దీంట్లో క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్. ఈ పార్ట్ మే కౌన్ కౌన్ 8वीं कक्षा पढ़ते हैं. ఈ లెసన్ లో ఎవరెవరు 8th క్లాస్ చదువుకుంటారని చెప్పారు? సో ద ఆన్సర్ ఈస్ రాణి ఆర్ రమేష్. రాణి ఆర్ రమేష్. ఈ లెసన్ లో వాళ్ళిద్దరి గురించే మనం ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా వాళ్ళిద్దరి గురించే చెప్పుకుంటాం. రాణి ఆర్ రమేష్ 8वीं कक्षा पढ़ते हैं. అప్ని దాదాజీ క్యూ మాయే. వాళ్ళ తాతయ్య గారు ఎందుకు వచ్చారు అక్కడికి? రీజన్ ఏమై ఉంటుంది? మీరు వినున్నారు కదా ఎందుకు వచ్చారు ఆయన. సో ద ఆన్సర్ ఈస్ गर्मी की छुट्टियों में, అంటే సమ్మర్ హాలిడేస్ లో దాదాజీకే గావ్ లే జానే కే లియే ఉన్ దోనోं को, వాళ్ళిద్దరిని కూడా దాదాజీకే గావ్ ఆయన విలేజ్ లే జానే కే లియే తీసుకెళ్ళడానికి వచ్చారు. तीन मिलकर किसमें चले गए. किसमें चले गए అంటే దేంట్లో వెళ్ళారు వాళ్ళు, ఇంత దూరం ఎలా ట్రావెల్ చేశారు అని అర్థం. మనకి లెసన్ లో ఏం చెప్పారంటే రేల్ గాడి మే అప్నా సఫర్ కియా, వాళ్ళ జర్నీ చేశారు. वहां स्टेशन के पास, गांव में स्टेशन के पास कौन वहां इन तीनों के लिए इंतजार कर रहे हैं. అక్కడ స్టేషన్ దగ్గర ఎవరు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతజార్ అంటే వెయిటింగ్ అమ్మ, వెయిటింగ్. సో ప్రతీక్ష అని కూడా అనొచ్చు. వీళ్ళు వస్తారని చెప్పి ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఆన్సర్ ఈస్ చాచాజీ. చాచాజీ అంటే వాళ్ళ బాబాయ్, ఆ పిల్లల యొక్క బాబాయ్ అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. బయలుగాడి కహా కహా చల్నే లగి, ఎలా వెళ్తూ ఉంది అంటే దాని అర్థం బయలుగాడి ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్తుంది, పాస్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఖేతోంకి కినారే కినారే. ఫీల్డ్స్ అన్ని ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ ఫీల్డ్స్ పక్క నుంచి వెళ్తుంది. వహా గావ్ మే క్యా బహుత్ సుందర్ హై, అక్కడ విలేజ్ లో ఏం చాలా అందంగా కనిపించింది వీళ్ళకి, ఏమని చెప్పారు? ఆన్సర్ వచ్చి హరియాలి. గావంకి హరియాలి. హరియాలి మీన్స్ గ్రీనిష్నెస్ అంటే పచ్చదనం అన్నమాట. ఆ విలేజ్ లో ఉన్నటువంటి పచ్చదనం చాలా అందంగా కనిపించింది వీళ్ళకి. ఘర్ మే కౌన్ ప్రతీక్ష కర్ రహీ హై, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం? తెలిసే ఉంటుంది మీకు. ఎస్, ఓకే. ఆన్సర్ ఈస్ దాదీజీ. దాదీజీ అంటే వాళ్ళ నాన్నమ్మ గారు వెయిట్ చేస్తున్నారు. సవేరే దోనో क्या पीकर उनके दादाजी के साथ गए. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పీనా అంటే తాగడం అమ్మ, ఏం తాగిన తర్వాత వాళ్ళు దాదాజీకే సాత్ గయే, తాతయ్య గారితో పాటు వెళ్ళారు. మనకి వాటర్ అని చెప్పారా లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పారా? ఓకే, సో ద ఆన్సర్ ఈస్ దూద్, మిల్క్. మిల్క్ తాగిన తర్వాత వాళ్ళు వాళ్ళ తాతయ్య గారితో పాటు వెళ్ళారు. ఇక్కడితో ఇదైందమ్మా. నెక్స్ట్ देखो सामने కమలేష్ కాకా ఆ రహీ హై. సో వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పాము? గావ్ ఘూమ్నే అంటే విలేజ్ అంతా చూడడానికి తాతయ్య గారితో పాటు వెళ్తున్నారు. సో देखो సామ్నే మీన్స్ ఎదురుగా, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్. కమలేష్ కాకా ఆ రహీ హై, కమలేష్ కాకా వస్తున్నారు చూడండి. కాకా అంటే బాబాయ్ అని అర్థం. చాచా అన్న బాబాయ్, కాకా అన్న కూడా బాబాయ్ అనే మీన్ రిలేషన్. ఇనే ప్రణామ్ కరో, ప్రణామ్ అంటే విష్ చేయమని చెప్తున్నారు. అదిగో చూడండి మన అక్కడ కమలేష్ కాకా కనిపిస్తున్నారు, ఆయనకి విష్ చేయండి అని చెప్పారు.
दोनों ने कमलेश काका को प्रणाम किया वे बच्चों को देखकर खुश हुए ఇద్దరు కూడా కమలేష్ కాకాకి విష్ చేశారు ప్రణామ్ కన్నా అంటే నమస్తే అనో గుడ్ మార్నింగ్ అనో సంథింగ్ ఏదో విష్ చేశారు చేసిన తర్వాత బచ్చోं को देखकर खुश हुए అతను పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు రాణి ఫస్ట్ ఇక్కడ కాన్వర్సేషన్ అమ్మ రాణి అడుగుతుంది కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై రాణి అడిగింది అనమాట కమలేష్ కాకా ఏం పని చేస్తారు ఏం చేస్తారు అని దాదాజీ వే లుహార్ హై లుహార్ అంటే బ్లాక్ స్మిత్ అమ్మ బ్లాక్ స్మిత్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఐరన్ తో వస్తువులని తయారు చేస్తారు కదా ఇక్కడ మన పిక్చర్ లో ఉంది ఐరన్ తో వస్తువులు తయారు చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్ అంటారు అనమాట లుహార్ ఓకే वे लोहा का सामान जैसे खुरपी फावड़ा हथौड़ा पहिया कुल्हाड़ी आदि सामान बनाते हैं అంటే లోహే అంటే ఏంటి ఐరన్ అన్నమాట ఐరన్ తో చాలా వస్తువులు తయారు చేస్తారు ఏంటంటే ఖురపి ఫావడా హథౌడా అంటే అగ్రికల్చర్ యూజ్ అయ్యేవి మనకి చెప్పుకుంటే అగ్రికల్చర్ యూజ్ అయ్యేవి ఏముంటాయి గుణపం అని వాళ్ళు యూజ్ చేసేవి పహియా అంటే బుల్లకాట్ వీల్ పహియా అంటే వీల్స్ అన్న వీల్ అంటే చక్రం అలాగే కుల్హాడి యాక్స్ గొడ్డలి ఆది సామాన్ బనాతే ఇవన్నీ ఐరన్ తోనే చేస్తారు కాబట్టి ఇవన్నీ కమలేష్ కాకా చేస్తారు ఆయన ప్రొఫెషన్ ఏంటి లుహార్ లుహార్ అంటే బ్లాక్ స్మిత్ వా దేకో దామోదర్ దాదా కా మకాన్ అలా ఎదురుగా చూడండి అక్కడ దామోదర్ దాదా వాళ్ళ ఇల్లు ఉంది మకాన్ అంటే ఘర్ ఇల్లు అని కూడా వస్తుందమ్మా సో దామోదర్ దాదా మకాన్ ఉంది దాదా అంటే తాతయ్య అనమాట అక్కడ దామోదర్ తాతయ్య గారు ఉన్నారు కదా ఆయన్ని చూడండి అన్నారు సో ఇప్పుడు రమేష్ అడిగాడు దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై మరి దామోదర్ తాతయ్య గారు ఏం చేస్తారు అని అడిగాడు దాదాజీ అప్పుడు తాతయ్య వీళ్ళ తాతయ్య ఏం చెప్పారంట దామోదర్ దాదా గాంవ్ వాళ్ళం కెలియే మిట్టీకే బర్తన్ అంటే విలేజ్ లో ఉన్న అందరికీ కోసం కూడా మిట్టీకే బర్తన్ మిట్టి అంటే మట్టి మట్టితో చేసినటువంటి ఐటమ్స్ బర్తన్ అంటే ఏదైనా వెసల్స్ అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పిక్చర్ సో ఈ పిక్చర్ లో ఉన్నట్టుగా వాళ్ళు విలేజ్ లో ఉన్న అందరి కోసం మట్టితో కొన్ని వస్తువులు తయారు చేస్తారు అని చెప్పారు ఓకే సో జేసే గడే అంటే ప్రొఫెషన్ ముందు చెప్పట్లేదమ్మా చెప్పకుండా అవి ఏం చేస్తారో చెప్పారు సో జేసే గడే గడే అంటే పాట్స్ మట్టికే అన్నా కూడా పాట్ హండి మిట్టికే ఖిలౌనే ఇంకా మట్టితో చేసినటువంటి టాయ్స్ చాలా ఉంటాయి మట్టి బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ ఆది బనాతే హై ఇవన్నీ తయారు చేస్తారు బచ్చో తుమ్మే పతా హై మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా కహతే హై సో ఇప్పుడు దాదాజీ ఆయన ఏం చేస్తారో చెప్పి మీకు తెలుసా ఈ ప్రొఫెషన్ ఏమంటారో అని వాళ్ళిద్దరికి క్వశ్చన్ చేశారు సో మీకు తెలుసుంటే చెప్పచ్చు ఆన్సర్ ఓకే వచ్చిన ఆన్సర్ రాణి కుమ్హార్ కహతే హై నా దాదాజీ తను ఏం చెప్పిందంట కుమ్హార్ అంటారు కదా దాదాజీ కుమ్హార్ అంటే పోటర్ పోటర్ అంటే కుమ్మరి ఇలా కుండలు చేసేవాళ్ళు అనమాట కుమ్హార్ అంటే పోటర్ కుమ్హార్ కహతే హై నా దాదాజీ అంటే రాణి అందనమాట కుమ్హార్ అంటారు కదా అని దాదాజీ షాబాష్ మేరీ ప్యారీ రాణి బేటీ కో సబ్ కుచ్ పతా హై సో షాబాష్ అంటే వెరీ గుడ్ నీకు బాగా తెలుసు మా రాణికి అన్ని తెలుసు అని వాళ్ళ తాతయ్య గారు మెచ్చుకుంటారనమాట తను కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి అంటే ఈ ప్రొఫెషన్ ఏమంటారు కుమ్హార్ అంటే పోటర్ కుండలు చేసేవాళ్ళు కుమ్మరి అంటారు నెక్స్ట్ రాణి అచ్చా దాదాజీ కపడా బనానే వాళ్ళకు క్యా కర్తే హై సరే రాణి మళ్ళీ అడిగింది కపడా బునానే వాళ్ళే అంటే బట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ఇది ప్రొఫెషన్ బట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొఫెషన్ వీళ్ళని ఏమంటారు అని అమ్మాయికి డౌట్ వచ్చింది అనమాట మీకు తెలిసే ఉంటుంది ఏమంటారు ఎస్ వీవర్ देखो सामने కమలేష్ కాకా ఆ రహీ హై సో వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పాము గావ్ ఘూమ్నే అంటే విలేజ్ అంతా చూడడానికి తాతయ్య గారితో పాటు వెళ్తున్నారు సో देखो सामने మీన్స్ ఎదురుగా సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కమలేష్ కాకా ఆ రహీ హై కమలేష్ కాకా వస్తున్నారు చూడండి కాకా అంటే బాబాయ్ అని అర్థం చాచా అన్న బాబాయ్ కాకా అన్న కూడా బాబాయ్ అనే మీన్ రిలేషన్ ఇనే ప్రణామ్ కరో ప్రణామ్ అంటే విష్ చేయమని చెప్తున్నారు అదిగో చూడండి మన అక్కడ కమలేష్ కాకా కనిపిస్తున్నారు ఆయనకి విష్ చేయండి అని చెప్పారు दोनों ने कमलेश काका को प्रणाम किया वे बच्चों को देखकर खुश हुए ఇద్దరు కూడా కమలేష్ కాకాకి విష్ చేశారు ప్రణామ్ కన్నా అంటే నమస్తే అనో గుడ్ మార్నింగ్ అనో సంథింగ్ ఏదో విష్ చేశారు చేసిన తర్వాత బచ్చోं को देखकर खुश हुए అతను పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు రాణి ఫస్ట్ ఇక్కడ కాన్వర్సేషన్ అమ్మ రాణి అడుగుతుంది కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై రాణి అడిగింది అనమాట కమలేష్ కాకా ఏం పని చేస్తారు ఏం చేస్తారు అని దాదాజీ వే లుహార్ హై లుహార్ అంటే బ్లాక్ స్మిత్ అమ్మ బ్లాక్ స్మిత్ అంటే మీకు ఐడియా ఉంటుంది
ఐరన్ తో వస్తువులని తయారు చేస్తారు కదా, ఇక్కడ మన పిక్చర్ లో ఉంది. ఐరన్ తో వస్తువులు తయారు చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్ అంటారు అనమాట, లుహార్. ఓకే. वे लोहा का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. అంటే లోహే అంటే ఏంటి? ఐరన్ అనమాట. ఐరన్ తో చాలా వస్తువులు తయారు చేస్తారు. ఏంటంటే ఖురపి, ఫావడా, హథౌడా అంటే అగ్రికల్చర్ యూజ్ అయ్యేవి. మనకి చెప్పుకుంటే అగ్రికల్చర్ యూజ్ అయ్యేవి ఏముంటాయి? గుణపం అని వాళ్ళు యూజ్ చేసేవి. పహియా అంటే బుల్లకాట్ కి వీల్, పహియా అంటే వీల్స్ అన్న, వీల్ అంటే చక్రం. అలాగే కుల్హాడి యాక్స్, గొడ్డలి. ఆది సామాన్ బనాతే, ఇవన్నీ ఐరన్ తోనే చేస్తారు కాబట్టి ఇవన్నీ కమలేష్ కాకా చేస్తారు. ఆయన ప్రొఫెషన్ ఏంటి? లుహార్. లుహార్ అంటే బ్లాక్ స్మిత్. వా దేకో దామోదర్ దాదా కా మకాన్. అలా ఎదురుగా చూడండి, అక్కడ దామోదర్ దాదా వాళ్ళ ఇల్లు ఉంది. మకాన్ అంటే ఘర్, ఇల్లు అని కూడా వస్తుందమ్మా. సో దామోదర్ దాదా మకాన్ ఉంది. దాదా అంటే తాతయ్య అనమాట. అక్కడ దామోదర్ తాతయ్య గారు ఉన్నారు కదా, ఆయన్ని చూడండి అన్నారు. సో ఇప్పుడు రమేష్ అడిగాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై, మరి దామోదర్ తాతయ్య గారు ఏం చేస్తారు అని అడిగాడు దాదాజీ. అప్పుడు తాతయ్య, వీళ్ళ తాతయ్య ఏం చెప్పారంట, దామోదర్ దాదా గాంవ్ వాళ్ళకి వెళ్ళి మిట్టీకే బర్తన్ అంటే విలేజ్ లో ఉన్న అందరికీ కోసం కూడా మిట్టీకే బర్తన్. మిట్టి అంటే మట్టి, మట్టితో చేసినటువంటి ఐటమ్స్. బర్తన్ అంటే ఏదైనా వెసల్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పిక్చర్. సో ఈ పిక్చర్ లో ఉన్నట్టుగా వాళ్ళు విలేజ్ లో ఉన్న అందరి కోసం మట్టితో కొన్ని వస్తువులు తయారు చేస్తారు అని చెప్పారు. ఓకే. సో జేసే గడే అంటే ప్రొఫెషన్ ముందు చెప్పట్లేదమ్మా, చెప్పకుండా అవి ఏం చేస్తారో చెప్పారు. సో జేసే గడే, గడే అంటే పాట్స్, మట్టికే అన్నా కూడా పాట్. హండి, మిట్టికే ఖిలౌనే, ఇంకా మట్టితో చేసినటువంటి టాయ్స్ చాలా ఉంటాయి, మట్టి బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ. ఆది బనాతే హై, ఇవన్నీ తయారు చేస్తారు. బచ్చో తుమ్మే పతా హై మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా కహతే హై. సో ఇప్పుడు దాదాజీ ఆయన ఏం చేస్తారో చెప్పి, మీకు తెలుసా ఈ ప్రొఫెషన్ ఏమంటారో అని వాళ్ళిద్దరికి క్వశ్చన్ చేశారు. సో మీకు తెలుసుంటే చెప్పచ్చు ఆన్సర్. ఓకే, వచ్చిన ఆన్సర్ నిజం. రాణి కుమ్హార్ కహతే హై నా దాదాజీ. తను ఏం చెప్పిందంట, కుమ్హార్ అంటారు కదా దాదాజీ. కుమ్హార్ అంటే పోటర్, పోటర్ అంటే కుమ్మరి, ఇలా కుండలు చేసేవాళ్ళు అనమాట. కుమ్హార్ అంటే పోటర్. కుమ్హార్ కహతే హై నా దాదాజీ అంటే రాణి అందనమాట, కుమ్హార్ అంటారు కదా అని. దాదాజీ షాబాష్ మేరీ ప్యారీ రాణి బేటీకి సబ్ కుచ్ పతా హై. సో షాబాష్ అంటే వెరీ గుడ్, నీకు బాగా తెలుసు, మా రాణికి అన్ని తెలుసు అని వాళ్ళ తాతయ్య గారు మెచ్చుకుంటారనమాట. తను కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి. అంటే ఈ ప్రొఫెషన్ ఏమంటారు, కుమ్హార్ అంటే పోటర్, కుండలు చేసేవాళ్ళు, కుమ్మరి అంటారు. నెక్స్ట్ రాణి, అచ్చా దాదాజీ కపడా బనానే వాళ్ళకు క్యా కర్తే హై. సరే రాణి మళ్ళీ అడిగింది, కపడా బునానే వాళ్ళే అంటే బట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇది ప్రొఫెషన్. బట్టలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొఫెషన్, వీళ్ళని ఏమంటారు అని అమ్మాయికి డౌట్ వచ్చింది అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఏమంటారు. ఎస్, వీవర్.